కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్నటి రోజు ఎట్టకేలకు రాజీనామా చేయడం చాలా మంచిది. ఎందుకంటే లక్షలాది మంది నీట్ రాసిన విద్యార్థులకు తీవ్ర మనోవేదన కలిగించినటువంటి పేపర్ లీక్ వ్యవహారంపై ఎప్పుడూ రాజీనామా చేసి ఉండాల్సింది. దాదాపు పదుల సంఖ్యలో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ నైతిక బాధ్యత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వహించాలా, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలా. గత అనేక రోజులుగా విద్యార్థులు కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి. అది చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. విద్యా సంస్కరణల కోసం అదేవిధంగా విద్యామంత్రి రాజీనామా చేయాలనేటి భవిష్యత్తులో ఇట్లాంటి దురాగతాలు జరగకుండా విద్యార్థులు మనోవేదనకు ఆందోళనకు గురి కాకుండా మెరిట్ ఉన్నప్పటికీ కూడా అర్హత సాధించలేకపోవడం అనేటువంటివి జరగకుండా ఉండడానికి ఇదొక మంచి సంప్రదాయము, మంచి విషయం కూడా. ఇదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా లోకేష్ డిఎస్సి నిర్వహించినటువంటి పద్ధతి లోకేష్ గారి ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి విమర్శలకు గురైంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పేపర్స్ ప్రశ్నపత్రాల తయారీలో వాళ్ళ పాత్ర ఉండడం, అదేవిధంగా వాళ్లకు జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకులు రావడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి అనుమానాలు రేకెత్తించినాయి. అదేవిధంగా ఇటీవల జగన్ గారు డిఎస్సి విద్యార్థులతో సమావేశమైనప్పుడు కూడా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఈ డిఎస్సి మెగా డిఎస్సి పైన చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా పేరు పైన తాత్కాలికంగా తప్పుడు జీవోలు సృష్టించి ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళందరికీ కూడా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కమిటీ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండి, వాళ్ళ ఎమ్మెల్యేలో ఇతరులు ఉండి వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు పొందేటట్టు చేయడం అనేటువంటిది తీవ్ర విమర్శలకు దారితీసింది. మరి దీనిపైన ఓపెన్ గా ఎన్ని ఆరోపణలు బయటకు వచ్చినప్పటికి కూడా 1:1 జీవో ఇచ్చి అన్ని పరిశీలించిన తర్వాతే 1:1 కాల్ లెటర్స్ ఇచ్చినారు. అందరితో ఇంటర్వ్యూలు చేశారు, అన్ని చట్టబద్ధంగా అన్ని కూడా చేశారు. తీరా కొంతమంది సెలెక్ట్ చేసినటువంటి లిస్టు నుంచి వాళ్ళ పేర్లు లేకుండా చేసినారు. వాళ్ళ యొక్క గొంతు నొక్కివేసినారు. వాళ్ళంతా తీవ్ర మనోవేదనకు గురైనారు. మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూకి పిలవలేదనేటువంటి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినారు. కాల్ లెటర్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు పిలుపు రాలేదు డిఎస్సి నుంచి. ఆ విధంగా డిఎస్సి అనేటువంటిది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్స్ ని ఎంపిక చేసేటువంటి పరీక్షల్లో ఇంత అక్రమాలు జరగడం అనేటువంటిది సమాజం పైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. నిరుద్యోగులైన యువకులకు అన్యాయం చేయడమే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థ పైన దీని ప్రభావం తీవ్రంగా చూస్తుంది. అదేవిధంగా విద్యా సంస్కరణలు అనేకం జగన్ గారు ప్రవేశపెట్టిన వాటిని ప్రజలందరూ అంగీకరించినారు, ఆమోదించినారు, అభినందించినారు. అట్లాంటి అనేక సంస్కరణలను కేవలం జగన్ పట్ల వ్యతిరేకతతో మార్పులు చేసి విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేసినారు ఈరోజు. అందుకనే ఈరోజు ఈ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించి అదే ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయడం సముచితంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీనామా చేయాలని నైతిక బాధ్యత వహించనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. నిన్నటి రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా
ఈ యొక్క డిఎస్సి పరీక్షల నిర్వహణపై నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం చాలా న్యాయమైనది. అందుకనే బాధ్యత వహించి ఈ అక్రమాలకు లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలా, దీనిపైన అంతా కూడా సిబిఐ విచారణ కూడా జరపాలని కూడా నేను డిమాండ్ చేస్తాను.